ఫస్ట్ అయితే మనం ట్రాక్లోకి వెళ్దాము. ఈ బైక్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రంట్ R15 ఫేరింగ్ ఉంది, వెనకాల కొంచెం బండి తేడాగా ఉంది. ఏ బండి అనుకుంటున్నారేమో, ఇది యమహా R3. అవును, కొంచెం పాత బండిలా ఉంది కానీ కాదు. బేసిక్గా దాని ఉన్న ఫేరింగ్స్ అవన్నీ పాతవి అంతే, ఎందుకంటే ట్రాక్లో యూస్ చేస్తాం కదా. ఇప్పుడు పడే బండికి కొత్త ఎప్పుడు వేయకూడదు. అండ్ దీనికి టీవీఎస్ యూరో గ్రిప్ టైర్స్ ఉన్నాయి. ఇవి ఇంకా మార్కెట్లో అవైలబుల్ లేవు. ఇవి రేసింగ్ టైర్స్, చాలా బాగున్నాయి యాక్చువల్లీ. స్లిక్స్తో కంపేర్ చేయొచ్చు దీన్ని, అంత గ్రిప్ ఇస్తున్నాయి. రీసెంట్గా నేను ఒక రేస్ పార్టిసిపేట్ చేసిన, ఒక పోడియం కూడా వచ్చింది. ఆ రేస్లో యూస్ చేసిన టైర్స్ ఇవి. అంటే పెద్ద ట్రాక్లో కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాను, అంత మంచి టైర్స్ ఇవి. స్లీక్స్తో కంపేర్ చేయొచ్చు, ఇంకా అర్థం చేసుకోండి అంత బాగున్నాయి టైర్స్ అయితే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ బైక్ రైడ్ చేసి ఈ గోప్రో ఉన్న కంఫర్టబుల్ హెల్మెట్తో, తర్వాత ఇది నా ప్రాక్టీస్ హెల్మెట్ కార్బన్ ఫైబర్ది బెల్ డ్రై స్టార్, ఇది వేసుకుని తర్వాత నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. అండ్ ఇవి నా ప్రాక్టీస్ గ్లవ్స్ రైనాక్స్వి. ఎప్పుడైనా ట్రాక్కి ఫుల్ గ్లవ్స్ ఉండాలి. ఇది లెదర్ గ్లవ్స్, ఇక్కడ వరకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చి ఈ హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేస్తాను, తర్వాత మీకు స్టంటింగ్ కూడా చూపిస్తాను. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్టంటింగ్ కానీ వాట్ ఎవర్. చూడండి ఎంత పీస్ఫుల్గా చేస్తున్నారో వీళ్ళు అసలు, చాలా ఈజీగా. సో ట్రాక్లోకి వెళ్ళిపోదాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. సేమ్ హీ బ్రో, ఎలా ఉన్నారు? బాడీ పొజిషనింగ్ మీ వీడియో చూసి ట్రై చేస్తున్నా. అవునా, ఇప్పుడు ఏ బైక్లో దిగుతున్నావు? అవునా, ఓ స్టిక్కర్స్తో నీ బైకేనా? ఇప్పుడు ఎవరు వచ్చి కలిసారు నీ? ఓకే, లోపల నుంచి ఎవరు వచ్చి కలిసారు? నా ఫ్రెండ్ అని చెప్పి. లేదు బ్రో, సెట్ ఆల్ సెట్. నేను వస్తాను, వచ్చి చూస్తా. R3 బ్రో. సో ఫస్ట్ ట్రాక్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైర్ని వార్మ్ చేసుకోవాలి, అప్పుడే మనకి గ్రిప్ ఇస్తాయి అన్నమాట. బేసిక్గా రబ్బర్ కదా, హీట్ అవ్వాలి. అది హీట్ అయితే పట్టుకుని ఉంటుంది రోడ్ని, లేదంటే ఈజీగా జారిపోతుంది అన్నమాట. చాలా కంఫర్టబుల్ ఉన్నాయి టైర్స్తో. సో వార్మప్ వరకే నేను ఈ హెల్మెట్ వాడతాను, తర్వాత నా ప్రాక్టీస్ హెల్మెట్ తీసుకుంటాను. సో ట్రాక్ ఈజ్ ఆల్ అబౌట్ కార్నర్ స్పీడ్స్ అన్నమాట. ఇది లేట్ బ్రేకింగ్ అంటే బేసిక్గా ఏం లేదు, మన అపోనెంట్ కంటే మనం లేట్గా బ్రేక్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇవి ట్రాక్ లైన్స్ ప్రాపర్గా ఫాలో అయితే స్మూత్ ఉండొచ్చు. ఈ హర్ష కాకర్లా. ఇప్పుడు నేను ఈ హెల్మెట్ తీసి లోపలికి వెళ్ళి అటాక్ చేయాలనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి స్టంటింగ్ కానీ లేకపోతే ట్రాక్లో ఏమైనా ఇంపార్టెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే చెప్తాను. ఈ సర్కిల్ వీలీలు చేయాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ప్రాక్టీస్ చేసుకోవాలి సర్కిల్ వీలీ అని. ఇది డ్రిఫ్టింగ్. అసలు స్టంట్ బైక్ చూద్దాం, దానికి ఏమేమి ఉంటాయో, ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయో చూద్దాము. సో గైస్, ఈ శశి అండ్ రోహిత్ ప్రొఫెషనల్ స్టంటర్స్. ఇందాక చెప్పాను కదా మీరు వచ్చినప్పుడు ఇక్కడ నేర్చుకోవచ్చు అని. సో ఇప్పుడు నార్మల్ బైక్కి స్టంట్ బైక్కి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడైతే 2 క్లచ్లు ఉన్నాయని 2 క్లచ్లు అనుకోకండి, ఇది ఒకటి హ్యాండ్ బ్రేక్, ఇంకొకటి క్లచ్. శశి ఏది క్లచ్ ఏది హ్యాండ్ బ్రేక్? ఓకే, ఎలా యూజ్ అవుతుంది అది?
మనము ఫ్రీ స్టైల్ ట్రిక్ చేసినప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ యూజ్ చేస్తాం. నార్మల్ బేసిక్ స్టంట్ చేసినప్పుడు బ్రేక్. ఓకే, సో బేసిక్ స్టంట్స్ చేసినప్పుడు మనకి వీలీ అయిపోకుండా అంటే వెనక్కి పడిపోకుండా మనకి ఇక్కడ బ్రేక్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఫ్రీ స్టైల్ చేస్తామో అంటే మన కాళ్ళు వెనకాల ఉండమో లేదంటే సీట్ పైన ఉండమో ట్యాంక్ పైన ఉండమో ఉంటాయి కదా, అప్పుడు హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. వీలీ కంట్రోల్ చేయాలంటే మెయిన్ బ్రేకింగ్ ఇంపార్టెంట్ బ్రో. అవును. సో బ్రేకింగ్ క్రిటికల్ లేనప్పుడు సీట్ మీద ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఈ బ్రేక్ యూజ్ అవుతుంది. ఓకే. సో ఈ క్లచ్చింగ్ బ్రేకింగ్ చేసుకుంటే కంట్రోల్ చేస్తాం. ఎస్, సో బేసిక్గా అందరూ వీలీ అనగానే ఫస్ట్ గేర్లో లేపేసి క్లచ్ వదిలేసి వీలీ లెగుస్తుంది అది అనుకోకండి. బేసిక్గా ప్రాపర్గా ఎవరికైతే బ్రేకింగ్ వస్తుందో వాళ్ళే పర్ఫెక్ట్ వీలీస్ చేస్తారు. అండ్ అది కాకుండా ఈ హ్యాండిల్ బార్ కూడా కొంచెం లిఫ్ట్ చేశారు కంఫర్టబుల్ ఉండడానికి. అచ్చా, ఇది సింగిల్ పీస్ హ్యాండిల్ అంట, దీనిది కూడా కాదు ఇది. ఇంకా కంఫర్టబుల్ ఉండడానికి డ్యూక్ తీసుకున్నారు, అంటే వీళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో దీని ట్యాంక్స్ కూడా చేంజ్ చేశారు చూడండి. ఓకే, హై చైర్ అంటే ట్యాంక్ పైన కూర్చుని వీలీ చేసిన స్టాప్ చేసిన దీనిపైన కూర్చుని స్టంట్స్ చేస్తారు ఇలా. ఓకే, సో దానికోసం ఆ ట్యాంక్ని అట్లా కొంచెం మోల్డ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో స్ప్రాకెట్, ఇది ఎంత టీత్ స్ప్రాకెట్? ఓకే, ఇది 56 టీత్. నార్మల్ స్టాక్ 48, 43. ఓకే, సో స్టాక్ స్ప్రాకెట్ అంటే ఇది ఈ సర్కిల్ ఉంది కదా, ఈ టీత్ ఉన్నది. ఇది ఇప్పుడు 56 టీత్స్ ఉన్నాయంట. బేసిక్గా స్టాక్కి 43 ఎలా ఏదో ఉంటాయి. బట్ ఇది స్టంటింగ్ కోసం ఇనీషియల్ పికప్ కావాలి కదా, అంటే వెంటనే ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఉండాలి కాబట్టి పెద్ద స్ప్రాకెట్స్. సో సేమ్ రెండిటికి వేరే స్ప్రాకెట్స్ ఉన్నాయి. ఇది 60 టీత్ అంట. ఇది వేస్తే ఏమవుతుందంటే మనకి టాప్ స్పీడ్ తగ్గిపోతుంది, ఇనీషియల్ చాలా పెరుగుతుంది. ఓకే, అండ్ ఇది కూడా మీ లెగ్ పెట్టుకోవడానికి. ఇది వీలీ బార్. ఇది ఏంటంటే బైక్ మన మీద పడిపోకుండా సేవ్ చేస్తుంది. ఓకే, జనరల్లీ 12 o'clock అయిపోయినప్పుడు సేవ్ చేయడానికి, అలానే వీళ్ళకి హైట్ అర్థం కావడానికి అలా యూజ్ అవుతుంది ఇది. సేమ్ దీనికి కూడా, బట్ ఇది కొంచెం వేరే మోడల్ ఉంది. అండ్ ఇంకా క్యాలిపర్స్. సో ఇది నార్మల్ స్టాక్ది, ఇది హ్యాండ్ బ్రేక్ నుంచి కనెక్షన్ అనమాట. సో బ్రేక్ చేసుకోవడానికి ప్రాపర్ క్యాలిపరే తీసుకొచ్చి దీనికి వేశారు. సో స్టంటింగ్లో పడడం కామన్ కదా, అంటే సేమ్ రేసింగ్లో స్టంటింగ్కి ఎక్కువ క్రాషెస్ ఉంటాయి కాబట్టి బైక్ ఏం డ్యామేజ్ కాకుండా ఇది. సో ఇప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, అవన్నీ చూద్దాం. చూడండి ఎంత ఈజీగా వీలీ లిఫ్ట్ చేస్తారో. అదంతా స్ప్రాకెట్ వల్ల అనమాట. పెద్ద స్ప్రాకెట్ ఉంటే అంత ఇనీషియల్ పవర్ ఉంటుంది.